తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1495 పరీక్ష కేంద్రాల్లో సుమారు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఈరోజు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా రేపటి నుండి రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రశ్నాపత్రాల రవాణా నుండి పంపిణీ వరకు ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు గతంలో అమల్లో ఉన్న నిమిషం నిబంధనను సడలించి పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ అవాంఛనీయ రాకపోకలను నియంత్రిస్తున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకొని హాల్ టికెట్, ఐడి కార్డు తీసుకురావాలని సూచించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.